హాయ్ గాయ్స్, వెల్కమ్. ఆల్రెడీ మీరు యా తమ్నెల్ చూసారు, జీరో టు హీరో టాప్ 5 టాలీవుడ్ యాక్టర్స్. అయితే మన టాపిక్ ఏంటంటే సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ సొంత కాళ్ళతో స్టార్ హీరోస్గా ఎదిగిన 5 సూపర్ స్టార్స్ గురించి మనం తెలుసుకుందాం. వాళ్ళ జీవిత విశేషాలు మరియు వాళ్ళు పడిన కష్టాలు ఎంత ఇన్స్పిరేషన్గా ఉన్నాయనేది ఇవాళ మన టాపిక్లో తెలుసుకుందాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాం సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అలాగే మీరు ఎవరైతే టాప్ 5 హీరోస్ స్టోరీస్ తెలుసుకున్నారో, ఫ్రమ్ హీరో టు జీరో వితౌట్ సినీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ గురించి కామెంట్లో మెన్షన్ చేయండి. నేను అనుకున్న 5 సూపర్ స్టార్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. మీరు ఇది కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే ఇంకా లిస్ట్ పెంచండి, లేదంటే మీరు అనుకున్న టాప్ 5 అనేది ఎవరో చెప్పండి. అయితే మొదటిదిగా వచ్చేస్తే నెంబర్ 1 ఈజ్ ఆల్వేస్ 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 మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి ఆయన సినిమాల్లోకి రాకముందు అతని అసలు పేరు, వచ్చిన తర్వాత కూడా అసలు పేరు అదే. సో కోనిదెల శివశంకర వరప్రసాద్. ఆయన అయితే పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ఒక సాధారణ పోలీస్ అధికారి యొక్క బిడ్డ. అది మొదటి బిడ్డ. గ్రామంలో జన్మించారు. అయితే తండ్రి ఉద్యోగరీత్యా ప్రతి సిటీ, ఆయన జాబ్ పర్పస్ మీద ప్రతి సిటీకి తిరుగుతూ ఉండడంలో ఆయన బాల్యం వివిధ ఊళ్ళలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉండి మరీ వచ్చారు. అదే నిడదవోల బాపట్ల దగ్గర ఉన్న నిడదవోలు, బాపట్ల, ఒంగోలు, నరసాపురంలో విద్యాభ్యాసం, అంటే ఎడ్యుకేషన్ మొత్తం ఇలా రకరకాల ఊర్లో పూర్తి చేశారు. అయితే చిన్నతనం నుంచే తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఇంట్రెస్ట్ ఉండేది. అయితే ఎన్సీసీ క్యాండిడేట్గా ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో కూడా తను పాల్గొన్నారు. మన చిరంజీవి గారు ఎన్సీసీ డేలో రిపబ్లిక్ డే పరేడ్లో కూడా పాల్గొన్నారు. అయితే మొదటగా ఇది ఈయన సినిమాల్లోకి రాకముందు ఈయన జీవితం, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పడిన కష్టాలు, ఆయన సినిమాల్లో జీరో నుంచి హీరోకి ఎదిగిన ప్రయాణం కూడా తెలుసుకుందాం. అయితే ఫస్ట్ కామర్స్ డిగ్రీ పూర్తయిన ఎమ్మటే ఆయన 1976లో నట శిక్షణ, అంటే యాక్టింగ్ కోర్స్ కోసం మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. అయితే ఈ ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకునే సమయంలోనే అవకాశం కోసం ఎంతో తిరిగారు. బట్ అప్పటికే ఆయనకి వరించలేదు, బికాస్ ఈజ్ డార్క్ అండ్ డస్కీగా ఉండేవాళ్ళు అప్పుడు. సో టాలెంట్ ఉంది, బట్ ఇలాంటివి ఉండేవి. అయితే ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్న వాళ్ళు చాలా చోట్ల తిరిగి ఉండేవాళ్ళు. అయితే ఫస్ట్లో మొదటగా చిన్న చిన్న పాత్రలు, అలాగే విలన్ రోల్స్, చిన్న చిన్న ఏవైనా, ఉదాహరణకి మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రాణం గారు అయితే మీ ఊళ్ళో చేశారు, ఐ లవ్ యూలో పోషించారు. అలాగే అలా రకరకాల ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే 1983లో విడుదలైన ఖైదీ సినిమా ఆయన కెరియర్కి అలా రకరకాలు చేస్తూ హీరో అయ్యారు. అయితే 1983లో ఖైదీ అనే సినిమాతో ఆయన కెరియర్ ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఒక స్టార్డమ్ తెచ్చింది ఆ సినిమాతో. వన్ ఆఫ్ ద మంచి డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ ఆ సినిమాతో స్టార్డమ్ తెచ్చిపోయింది. అప్పటి నుంచి తనదైన స్టైల్, డ్యాన్స్, ఫైట్స్, మరి ఎనర్జిక్ పర్ఫార్మెన్స్లతో ప్రేక్షకుల మధ్య మెగా స్టార్గా చిరస్థాయిగా నిలిచిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే, ఫ్రమ్ హీరో టు జీరో, హీ విల్ బి ద టాప్ ఆఫ్ ద ఇండస్ట్రీ వితౌట్ సినిమా బ్యాక్గ్రౌండ్. అలాగే సెకండ్ పర్సన్ మీరు అనుకున్నాం, ఈయన ఒక అభిమాని అయిన మెగాస్టార్ చిరంజీవి గారు. అతను అతను ఎవరు కాదు, మాస్ మహారాజ్ రవితేజ. అయితే ఈయన సినిమాలకు ముందు అతని పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు. ఆంధ్రప్రదేశ్ జగ్గంపేటలో ఒక ఫార్మసీ కుటుంబంలో ఈయన పుట్టారు. అయితే తండ్రి ఉద్యోగం కారణంగా బాల్యంలో ఎక్కువ భాగం ఉత్తర భారతదేశం, లైక్ జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు. అయితే దీంతో ఆయనకి తెలుగు వచ్చు, హిందీ వచ్చు, భాషల్లో మంచి గ్రిప్ ఉంది. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆయనకు కూడా చాలా ఇష్టం. అలాగే చిరంజీవి గారు అంటే మంచి అభిమానం. అమితాబ్ బచ్చన్కి బిగ్గెస్ట్ 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 ఫ్యాను, బికాస్ అవన్నీ లాంగ్వేజెస్ తెలుసు కాబట్టి. సో ఇది ఆయన సినిమాలో రాకముందు ఈయన
ఇలా ఉండేది. ఇలా అలా నేపథ్యం, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వీళ్ళది కూడా సినిమా బ్యాక్‌గ్రౌండ్ కాదు. అయితే సినిమాల్లోకి వచ్చినప్పుడు కష్టాలు హౌ ఈజ్ జర్నీ ఫ్రమ్ జీరో టు హీరో అనేది. సో, గ్రాడ్యుయేషన్ మధ్యలోనే 1988 మద్రాస్‌లో వెళ్ళి సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే అక్కడ తొలి రోజుల్లో వైవీఎస్ చౌదరి అంటే ఇనీషియల్ డేస్‌లో అతనికి వైవీఎస్ చౌదరి, గుణశేఖర్ వీళ్ళు రూమ్‌మేట్స్‌గా ఉండేవాళ్ళట అప్పట్లో. సో, ఉండేవారు. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారాయన. రవితేజ గారు మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఆయన యాక్టర్ అవ్వాలని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. పలు హిందీ లైక్ మల్టిపుల్ హిందీ, తెలుగు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి 1990లో వచ్చిన 'కర్తవ్యం' మీ అందరికి 1998లో 'కర్తవ్యంలో' చిన్న పాత్రలో తెరపై కనిపించారు. దాదాపు 10 ఏళ్ల ఇండస్ట్రీలో 10 ఏళ్ళు 10 ఇయర్స్ హి ఈస్ డూయింగ్ లైక్ ఏమంటారు హెల్పింగ్ పాత్ర, సహాయ పాత్ర అంటారు. సహాయ పాత్రలో చిన్న క్యారెక్టర్లు చేస్తూ అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే 1999లో 'నీ కోసం' అనే చిత్రంలో మొదటిసారి ప్రధాన పాత్ర పోషించారు. 'నీ కోసం' అనే చిత్రంలో. దీనికి ఆయనకి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా ఆయన అందుకున్నారు అప్పట్లో ఈ సినిమా వల్ల. 1999  'నీ కోసం' అనే సినిమా. ఆ తర్వాత పూరి జగన్నాథ్ హీఈస్ ఆల్సో ఫ్రెండ్ ఆఫ్ రవితేజ గారు. ఆ టైంలో ఆయనతో తీసిన 'ఈడియట్' సినిమాతో ఆయన పాయింట్ మారిపోయింది. అక్కడ మాస్ హీరోగా గుర్తింపు వచ్చేసింది. మాస్ మహారాజ్ అప్పుడు టైటిల్ పెట్టలేదు, బట్ మాస్ హీరోగా అప్పుడు గుర్తింపు వచ్చింది. అలా ఆయన జర్నీ జీరో టు హీరో, ద స్టార్డమ్ ఇన్ ద వన్ ఆఫ్ ద టాలీవుడ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీస్గా మిగిలిపోయారు ఇప్పుడు ఆయన కూడా. సో వితౌట్ సినీ బ్యాక్గ్రౌండ్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ లైక్ ఎవరు అనుకుంటున్నారు మీరు గెస్ట్ చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చేయండి. మీ థర్డ్ ఎవరు, మీరు ఇంకా ఎవరేమనుకుంటున్నారు, మీకు స్టార్ చిరంజీవి గారు, తేజ గారు కాకుండా ఇంకెవరు అనుకుంటున్నారో చెప్పండి. నాకు థర్డ్ వచ్చేసి నేచురల్ స్టార్ నాని. సినిమాల ముందు ఈయన కూడా సినిమాల బ్యాక్గ్రౌండ్ లేదు. నాని అసలు పేరు వచ్చేసి ఘంటా నవీన్ బాబు. స్క్రీన్ నేమ్ నాని, బట్ అస్సలు నేమ్ వేసి ఘంటా నవీన్ బాబు. ఈయన హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు. ఒక జస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. అయితే ఆయనకు కూడా సినిమా నేపథ్యం లేదు. మణిరత్నం సినిమాలకి బిగ్గెస్ట్ ఫ్యాను, దర్శకుడు కావాలని యాక్చువల్లీ డైరెక్టర్ అవ్వాలనుకొని వచ్చారు సినిమా ఇండస్ట్రీకి. అయితే వచ్చిన తర్వాత ఈయన పడిన కష్టాలు, ఎలా జీరో టు హీరోగా ఎదిగారనేది కూడా మనం తెలుసుకుందాం. అయితే నాని మన ఘంటా నవీన్ బాబు బిఫోర్ మూవీస్, సో ఆఫ్టర్ మూవీస్ వచ్చేసారు కాబట్టి నాని గారి ప్రయాణం అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించి దర్శకుడుగా బాపు దగ్గర క్లాబ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం రేడియాలజీ ఇన్ ద సెన్స్ ఆర్జేగా కూడా పనిచేశారు. సో యాడ్ ఫిలిమ్స్లో నటించేవాళ్ళు. నటిస్తున్నప్పుడు అయితే యాడ్ ఫిలిమ్స్లో నటిస్తున్నప్పుడు దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి నానిని చూసి 2008లో అష్టాచెమ్మ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆ టైంలో బ్లాక్ బస్టర్ అయ్యి కామెడీ మంచి బాగా ఎంటర్టైన్మెంట్ విషయంలో బాగా హిట్ అయింది సినిమా టైంలో. అప్పటి నుంచి కెరియర్లో అప్ అండ్ డౌన్స్ చూస్తున్నారు. కమర్షియల్గా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు. బికాస్ ఈజ్ అ న్యాచురల్ ఆర్ట్, ఫ్యామిలీ సినిమాస్ బాగా కనెక్ట్ అయిన మనిషి. కమర్షియల్గా ట్రై చేశారు, ఫెయిల్ అవుతున్నారు. సో అన్నీ ఫెయిల్ అవుతున్నారు. అలాగే 2011లో అలా మొదలైంది బిగ్గెస్ట్ కామెడీ ఎంటర్టైనర్. అదే మధ్యపు క్యారెక్టర్తో వచ్చిన సినిమా మంచి బిగ్ అందరికీ రీచ్ అయింది ఆ సినిమా. సో అప్పుడు ఆ తర్వాత రాజమౌళితో పాపులారిటీ పెరిగిందితో సో ఇలా ఆయన న్యాచురల్ యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకొని సో ఇప్పుడు తనకంటూ ఒక స్టార్ న్యాచురల్ స్టార్ అనే ఒక ట్యాగ్ని సొంతం చేసుకున్న ఏకైక స్టార్ న్యాచురల్ స్టార్ నాని. ఇలా ఈయన కూడా సినిమాలో లేరు బిఫోర్. సో ఇలా జీరో టు హీరోగా ఏదైనా వన్ ఆఫ్ ద టాప్ టాలీవుడ్ హీరో. సో మీ నెక్స్ట్ ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి, మర్చిపోమాకండి. నాకు తెలిసింది వచ్చేసి, నేను కనుక్కున్నది వచ్చేసి నెక్స్ట్ అయితే నాకు అనిపించింది అయితే విజయ్ దేవరకొండ. సో విజయ్ దేవరకొండ బంగారు కొండ, మన రౌడీ బాయ్. అయితే ఈయన సినిమాల్లాగా రాకముందు విజయ్ దేవరకొండ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట గ్రామానిలో ఉండేవారు. ఆ గ్రామస్తులు. ఈయన అక్కడ పుట్టారో లేదు నాకు అయిపోలేదు. సో ఆయన తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ ఒక టీవీ షో డైరెక్టర్. అప్పటి నుండి విజయ్కి
సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి అంటే మన విజయ్ దేవరకొండ కూడా ఇండస్ట్రీలోకి రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో బట్ కుటుంబం ప్రభావం పెద్దగా లేదు. అంటే మీన్ లైక్ సపోర్ట్ అంత లేదు. బట్ విజయ్ హైదరాబాద్‌లో శృతార్ శృతాదార్ అనే ఒక థియేటర్ గ్రూప్‌లో నటన అంటే మీన్ లైక్ థియేటర్ గ్రూప్‌లో యాక్టింగ్ కోర్స్ కూడా తీసుకున్నారు. సో ఈయన అలా సినిమాలు ట్రై చేస్తూ ఉన్నారు. ఈయనకు కూడా సినిమా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేదు. బట్ ఎనీవే నా డైరెక్టర్ అయినప్పటికీ అంత పాపులారిటీ లేదు కాబట్టి సో అంత బ్యాక్‌గ్రౌండ్‌గా నేను కన్సిడర్ చేయట్లేదు. నెపోటిజం లాగా. సో అయితే ఈయన ఎలా వచ్చారు? ఎలా ఎదిగారు? ఇండస్ట్రీలో ఈయనకి అవకాశం దొరకడం చాలా తేలిక కాదని విజయ్ స్వయంగా చెప్పారు. ఇండస్ట్రీలో మల్టిపుల్ చాలా కష్టపడను అని చెప్పారు. సో ఎవరిని కలవాలో, ఎక్కడ కలవాలో తెలిసేదే కాదని చెప్పి ఉన్నారు. అయితే తన ప్రారంభ అంటే ఇనీషియల్ స్టేజెస్‌లో ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్‌కు గుర్తు చేసుకున్నారు. లైక్ ఒక ఇంటర్వ్యూలో చిన్న చిన్న పాత్రలు, 'నువ్విలా', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అసలు చిన్న క్యామియో ఐ మీన్ ఇప్పుడు క్యామియో అనొచ్చు. అప్పుడైతే జస్ట్ క్యారెక్టర్ రోల్స్, జూనియర్ ఆర్టిస్ట్ రోల్స్ లాంటివి చేశారు. ఒక సంవత్సరం పాటు తర్వాత ఖాళీగానే ఉన్నారు. స్నేహితులతో కలిసి సొంతంగా ఒక సినిమా నిర్మాణించాలనుకుంటే ఐ మీన్ లైక్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. అలా తక్కువ బడ్జెట్‌లో సినిమాలు తీస్తూ ఉన్నప్పుడు ఆయన తీసింది 'పెళ్లి చూపులు' 2016 వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఆల్ టైమ్. అయితే ఈ సినిమా బెస్ట్ కాంప్లిమెంట్స్ తెచ్చుకుంది. ఆల్ ఓవర్ ద ఇండస్ట్రీలో కూడా మంచిగా తెలిసింది. అయితే ఇది నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది మన 'పెళ్లి చూపులు' అనే సినిమా. ఈ సినిమా అయితే 2017లో అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే విజయ్ దేవరకొండ రాత్రి అన్నాను ఆ టైంలో సినిమా రిలీజ్ అయ్యడానికి మంచి హైప్ టాప్. ఆయన ఇంకా అక్కడి నుంచి ఆయన స్టార్డమ్ మారిపోయింది. విజయ్ దేవరకొండ కాస్త రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ యూనో యూత్‌లో మంచి క్రేజ్ వచ్చిన హీరో అయిపోయారు. సో అక్కడి నుంచి ఈయన కూడా బిగ్గెస్ట్ టాలీవుడ్ హీరో అయిపోయాడు. ఫ్రమ్ జీరో టు హీరో. అసలు ఈయనది కూడా మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ. ప్రతి ఒక్కరు కష్టపడతారట. ప్రతి ఒక్కరు కష్టపడే వస్తారు. బట్ అందరూ కష్టపడిన హీరోసే మన టాలీవుడ్‌లో. బట్ నేనేం చెప్తున్నా అంటే సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా జీరో నుంచి హీరో అయిన టాప్ మై సెలబ్రిటీస్ అది. అంతే. ప్రతి ఒక్కరు కష్టపడతారు. అలాగే మీరెవరు అనుకుంటారో చెప్పండి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే మెన్షన్ చేయండి కామెంట్‌లో మీకెవరు అనిపిస్తున్నారు అనేది. సో ఇది ఫైనల్‌గా వచ్చేసి నిఖిల్ సిద్ధార్థ్ అదే మీ అందరికి తెలుసు. నిఖిల్ సిద్ధార్థ్ మన 'హ్యాపీ డేస్' మూవీలో చేసుంటారు. చాలా చాలా కార్తికేయ సినిమాలో కార్తికేయ సినిమాతో బిగ్గెస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది నిఖిల్ సిద్ధార్థ్. ఈ నిఖిల్ సిద్ధార్థ్ ఈయన కూడా మన హైదరాబాద్ వాసే. సో ఆయనకు కూడా పెద్ద ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఆయన ఇంజినీరింగ్ చదివి సినిమాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది ఆయనకి. బట్ ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. సో అయితే ఈ సినిమాల్లోకి వచ్చిన తర్వాత హౌ జీరో టు హీరో అంటే యూ కెన్ రికగ్నైజ్ యాజ్ ఎ హీరోగా నువ్వు ఎలా రికగ్నైజ్ చేస్తున్నావు ఒక మనిషిని చూడగానే ఈజ్ అ టాలీవుడ్ హీరో అని చెప్తున్నావు కానీ సో సంథింగ్ ఎల్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పలేదు కదా. సో ఈయన కూడా కేటగిరీలోకి వస్తారు. సో నిఖిల్ ఫస్ట్ ఈజ్ ఓకే వెల్ సెటిల్ ఫ్యామిలీ అయినప్పటికీ ఫస్ట్ అయితే ఈయన శేఖర్ కమల్ ఆ టైంలో అప్పట్లో 'హ్యాపీ డేస్' 2007లో సినిమాలో నలుగురు యూనో మెయిన్ లీడ్స్‌గా వచ్చారు. వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ ఇందులో నటించారు. సో ఆయన ట్రాక్ చాలా బాగుంటుంది తెలంగాణ యాసతో. ఆలబాబు ఎమ్మెల్యే ఆ టైంలో భలే ఉంటుంది ఆ సినిమాలో కూడా. సో అయితే సినిమా బిగ్గెస్ట్ హిట్ అప్పటికే. ఆ తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు అంత హిట్ అవ్వలేదు. దేనిలో కొంచెం అప్ అండ్ డౌన్ వెళ్తుంది. అదేవిధంగా ఆయన ఎంచుకుంటున్న స్టోరీస్ ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్స్ ఎప్పుడైతే ఎంచుకోవడం మొదలెట్టారో అది 'కార్తికేయ'. ఎక్కడికి పోతావు చిన్నవాడా, సస్పెన్స్, థ్రిల్లర్స్, హారర్స్ వంటి సినిమాల్లో ఆయనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సో స్పెషల్ ఇమేజ్‌తో కూడా మార్కెట్ కూడా క్రియేట్ అయింది. సో అప్పుడు యాక్చువల్‌గా ఆయన 'కార్తికేయ 2' అయితే పాన్ ఇండియా ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అయింది. పాన్ ఇండియా కలెక్షన్స్ వచ్చాయి. సో దాంతో ఆయన కూడా చాలా స్టార్‌డమ్ బాగా తెచ్చుకున్నారు ఓవరాల్ ఇండియాతో. సో హిస్ జర్నీ ఆల్సో ఇంప్రెస్ ఫ్రమ్ హీరో టు జీరో ఐ మీన్ లైక్ జీరో టు హీరో. సో బ్యాక్‌గ్రౌండ్ లేదు. సక్సెస్ అయ్యారు. సో ఇవి నాకు అనిపించిన టాప్ 5 టాలీవుడ్ హీరోస్ ఫ్రమ్ ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కింద నుంచి ఐ మీన్ లైక్ జీరో టు హీరో అయిన వాళ్ళు. సో ఎవరైనా మర్చిపోయింటే మీరు కామెంట్ చేయండి. అలాగే హీరోలందరూ ఎనీ హీరో
వుడ్ హీరోస్, టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, ఎనీ హీరో ఎవరైనా ఏ యాక్టర్ అయినా కష్టపడే పైకి వస్తారు. బట్ సినిమాతో సంబంధం లేకుండా నాకు అనిపించిన ఈ 5 నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా. మీరు అనుకుంటున్న ఏదైనా 5 ఇలా ఉంటే సో మర్చిపోయి ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఇంకెవరైనా ఉంటే. సో అలాగే 5 కాకుండా ఇంకెవరైనా ఉన్నా మెన్షన్ చేయండి. అలాగే సో ఇది ఇవాల్టి మన టాప్ 5 సెలబ్రిటీస్, టాలీవుడ్ సెలబ్రిటీస్ ఫ్రమ్ జీరో టు హీరో స్టోరీస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఖచ్చితంగా చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మీద ఒట్టే మామ. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఇంకా తెలుసుకుందాం. బాయ్.